హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివి ఛానల్. ఫస్ట్ టైం కనుక వీడియో చూసినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చాలా టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ చేస్తున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ కర్రీ. ముందుగా గ్యాస్ పైన ప్యాన్ పెట్టి అది వేడెక్కిన తర్వాత పల్లీలను వేసుకోవాలి. పల్లీలను బాగా వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే ప్యాన్లో నువ్వులను వేసి వేయించుకోవాలి. నువ్వులు వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో ఆయిల్ వేసి ఆనియన్స్ని వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత ఇందులోకి టమాటో ముక్కల్ని వేసి వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. 2 మినిట్స్ మూత పెట్టి తీసిన తర్వాత మనకు టమాటోస్ బాగా మగ్గుతాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత పల్లీలు నువ్వులు వేయించుకున్నవి ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత పేస్ట్ ఇలా రెడీ అవుతుంది. పక్కన పెట్టేసుకొని గ్యాస్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి పన్నీర్ ముక్కల్ని వేసి వేయించుకోవాలి. పన్నీర్ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలి. పన్నీర్ ముక్కలు ఇలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే ఆయిల్లో మనం ముందుగా పేస్ట్ చేసుకున్న పల్లీలు, నువ్వులు, టమాటో, ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి. కావాలంటే ఈ టైంలో హోల్ గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేను మసాలా వేస్తానని ఇప్పుడు వేయలేదు. వీటిని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ పేస్ట్ని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందాం సిమ్లో పెట్టి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వీటిని కూడా కొద్దిసేపు వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు. తర్వాత ఇందులోకి కారం, ఉప్పు వేసుకోవాలి. వీటిని కూడా బాగా కలుపుకోవాలి పేస్ట్లో కలిసేలాగా. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి సిమ్లో పెట్టి. తర్వాత మూత తీసి కలుపుకోవాలి. సిమ్లో పెట్టకపోతే అడుగంటుతుంది, అందుకోసమని సిమ్లో పెట్టాను. ఇప్పుడు కర్రీకి కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఒకసారి. ఇంకా గ్రేవీ చిక్కగా ఉంది కదా, అందుకోసమని ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత తీసి ఒకసారి కలిపేసుకోవాలి అడుగంటకుండా. కలిపేసుకొని ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి మనము ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి. వీటి కూడా బాగా కలుపుకోవాలి కర్రీలో. ఇలా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి. పన్నీర్ ముక్కలు మంచిగా కర్రీలో ఉడుకుతాయి. తర్వాత మూత తీస్తే మనకు ఆయిల్ అంతా పైకి వస్తుంది. కర్రీ దాదాపు రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కస్తూరి మేతి వేసుకోవాలి. కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది, కర్రీ టేస్ట్ బాగుంటుంది. అలాగే గరం మసాలా కూడా వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలి. వీటిని కలిపి ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఇందులోకి కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకోవాలి. కలిపేసుకొని మూత పెట్టి గ్యాస్ ఆఫ్ చేస్తే మనకు మూత తీస్తే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. చపాతీలోకి, బగారా రైస్లోకి, వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది పన్నీర్ కర్రీ. ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.